గారు అయ్యగారు నన్ను అడిగినప్పుడు నాకు మనసులో సిస్టర్ గారి పేరుని దేవుడు నాకు చూపించారు. ఈమె అమ్మగారి పేరు జోస్ఫిన్ జోసెఫ్ గారు. అమ్మగారు నాకు ఎలా పరిచయం చెప్తానండి. మరి నా మాటలు, నా వాక్యం, నా సాక్ష్యం విన్నారు కదా. అంతగా ఎవరిని త్వరగా నేను నమ్మను, విశ్వసించను. నాకు దేవుడు చెబితేనే నేను నమ్ముతాను, విశ్వసిస్తాను. ఒకరోజు ఒక జూమ్ లింక్లో ఈ అమ్మగారు మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజు అది అనకాపల్లి పాస్టర్స్ యొక్క ఒక జూమ్ లింక్ అది. అందులో ఒక నైట్ జోస్ఫిన్ గారు మెసేజ్ ఇస్తారని చెప్పారు. చెప్పినప్పుడు ఆమె స్టార్టింగ్ నుంచి నేను ఎండింగ్ వరకు మెసేజ్ని వింటూనే ఉన్నాను. ఈమె నా ఫ్రెండ్ అయితే బాగుండును, ఈమెని నేను వైజాగ్ పిలిస్తే బాగుండును, నాకు ఒక ప్రేయర్ వ్యారియర్ దేవుడు ఇచ్చాడు అని నేను అప్పటి నుంచి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. మా ఇద్దరం ప్రార్థనలో కలుస్తామండి. మార్నింగ్ 12 గంటలప్పుడు అమ్మగారు నాకు ప్రార్థనలో కలుపుతారు. 12 గంటలకి, మళ్ళీ మార్నింగ్ 4:30కి జూమ్ లింక్లో మంచి ప్రేయర్ వ్యారియర్, మంచి వాక్యం. మరి ఆమెతో దేవుడు నాకు మంచి సహవాసాన్ని ఇచ్చారు. కాబట్టి అమ్మగారికి అరుణ్ గ్రేస్ పాల్ అమ్మగారికి, మరి నాకు ఈ అమ్మగారికి అవకాశం ఇచ్చినందుకు, నా మాట మన్నించి అమ్మగారిని ఆహ్వానించినందుకు గాను మరి అరుణ్ పాల్ అమ్మగారికి, మరి అయ్యగారికి, గ్రేస్ అమ్మగారికి వందనాలు చెల్లిస్తూ, మరి మీరందరూ అసలు మాట వినండి. మనం ఒట్టినే రాలేదు ఇక్కడికి, ఏదో ఒక పర్పస్ ఉంది మన పట్ల, దేవుని చిత్తం. కాబట్టి ఈరోజు దేవుడు ఈమె ద్వారా నీతో నాతో ఏం మాట్లాడతారో ఎదురు చూడాలి. ఆశతో మాట్లాడే దేవుడు మన దేవుడు. మనం ఏమిటి హెడ్డింగ్ పెట్టుకున్నాం? పరిశుద్ధ స్త్రీల సదస్సు. పరిశుద్ధులుగా ఉండుటకే మనల్ని పిలిచాడు. గుర్తుంచుకోండి. పరిశుద్ధత లేకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు ఎన్ని చెయ్యు, దేవుడు నీ సేవని ఫలింపచేయడు. అది నేను నమ్ముతాను, నేను నమ్మాను. పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు ఈ ద్వారా, నోటి ద్వారా ఏమి మాట్లాడబోతున్నారో అది వినడానికి, ఆ విధంగా జీవించడానికి సిద్ధపడే హృదయం మన అందరికీ దేవుడు కలుగు చేయను గాక. ఆమేన్. అమ్మగారికి సమయాన్ని ప్రభునామమున కూడి వచ్చిన క్రీస్తు సైన్యమా, ఈ ప్రశస్తమైన దినపు శుభములు క్రీస్తు నామమున మీకు, మీ కుటుంబములకు, ఈ సంఘానికి, మనకు ఇచ్చినటువంటి ఈ ఇంటిని ఆతిథ్యంగా ఇచ్చినటువంటి ఈ గృహానికి ఆకాశపు వాక్యములను విప్పి నిండైన దేవునులు ప్రభు దయచేయునుగాక. మన మధ్యకు ప్రభుల వారిని ఆహ్వానిస్తూ మనతో మాట్లాడవలసిందిగా ఆయన వైపునకు చూస్తూ ప్రార్థించుకుందాం. అందరూ తలలో వంచుదాం. ఒక చిన్న హంబుల్ అండ్ జెంటిల్ రిక్వెస్ట్, అందరూ కూడా మీ మొబైల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయండి. దయచేసి స్విచ్ ఆఫ్ చేయండి. సమయంను ప్రభువుకు కేటాయిస్తాం. ఆ కాల్స్ వస్తూ ఉంటే, మీరు మాట్లాడుతూ ఉంటే ప్రభు మనతో మాట్లాడేదాన్ని మనం వినం. ప్రభు సమయాన్ని ప్రభుకే ఇస్తాం. అందరు కూడా దయచేసి మొబైల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకొని ప్రభు స్వరమును వినడానికి మనం సిద్ధపడ్డాక. పరిశుద్ధమైన, ప్రేమ కలిగిన, నమ్మకమైన, కృప కలిగిన, దయ కలిగిన, కరుణ కలిగిన, కటాక్షం కలిగిన, మంచితనం కలిగిన, మహాత్యం కలిగిన, మహాశక్తిశాలివి, మహాభయంకరుడవు, మహాభీకరుడవు, మహారోషం కలిగిన మహాదేవుడవు, మహోన్నతుడవు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వ శరీరులకు దేవుడు, సర్వం పైన ఆధిపత్యం వహించిన సర్వ సృష్టికి ఆది సంభూతుడు, సకల చరాచర సృష్టికర్త, కెరూబులు శరూబుల మధ్య ఆసీనుడవై 24 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల భక్తగణము పరిశుద్ధులు నీ ఘననామాన్ని రేయింబవళ్ళు మానక కిరీటములను పాదములపైన పడవేసి పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయి చూడగా గడప కమ్ముల పునాదులు అదురుతున్న దృశ్యాన్ని చూస్తూ ఈ సాయంకాల వేళలో నీ సన్నిధిని సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేస్తూ
మీ పాదసంధిని ప్రణమిల్లి శిరమును వంచి కరములు జోడించి హృదయాన్ని కుమ్మరించి ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ ఆత్మదేవుడవై మా మధ్యకు దిగి వచ్చి సంచారము చేస్తూ కూటములకు మీరు ఆతిథ్యం వహించి అతిథివిగా మా మధ్య నుండి నిష్ప్రయోజకురాలనైన దాసురాల్ని నన్ను ఏడంతల ఆత్మతో అభిషేకించి అపవిత్రమైన పెదవులు, అబద్ధములాడు నోరు, కొండెములాడు నాలుక కలిగిన నన్ను కారుతో నిప్పును పట్టుకొని నా పెదవులకు తగిలించి ఏడంతల ఆత్మతో నన్ను నింపి సిలువ చాటున నన్ను మరుగు చేసి మీ యొక్క లేఖన భాగాల్ని మా మధ్యకు తీసుకు యాత్ర జీవితానికి అవసరమైన మాటలు మాకు బోధించమని నన్ను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకొని అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వర్షాన్ని, వాతావరణమును తన స్వాధీనములో ఉంచుకొని మనకు ఈ ప్రశస్తమైన సమయాన్ని ఇచ్చిన ఆ పరలోకపు తండ్రి సదా స్తుతింపబడును గాక. హల్లెలూయా. మన టైటిల్ ఈ దినము పరిశుద్ధ స్త్రీల సదస్సు యొక్క టైటిల్ ఏంటో చెప్తారా? ఏం టైటిల్? మనకు ఈ సదస్సుకు పెట్టిన పేరేంటమ్మా? ఈ సదస్సు యొక్క రెఫరెన్స్ ఏంటి? ఇందాక చదువుకున్నాం కదా, కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 11వ వచనం. ప్రభువు మాట సెలవిచ్చుతున్నాడు. ఎవరమ్మా సెలవిచ్చేది? ప్రభువు. ఏం మాట సెలవిస్తున్నారు? దానిని అంటే ప్రభువు సెలవిచ్చే మాటను ఎవరు ప్రకటిస్తున్నారు? స్త్రీలు. ఏ విధంగా? గొప్ప సైన్యముగా ఉన్నారు. ఈ చర్చ్ పేరేంటి? చర్చ్ పేరేంటి? గట్టిగా. ఆర్మీ ఆఫ్ ద లార్డ్ మినిస్ట్రీ. మినిస్ట్రీ అంటే పరిచర్య. ఏం పరిచర్య ఇది? ఆర్మీ ఆఫ్ ద లార్డ్. ఆర్మీ అంటే ఏంటి? సైన్యం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా. అసలు సైన్యం అంటే ఏంటమ్మా? ఎవ్వరు కూడా మాట్లాడకూడదు. మాట్లాడాలనిపిస్తే బయటికి వెళ్ళి మాట్లాడండి. ఇక్కడ ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. పిల్లలు ముఖ్యంగా చేతులు కట్టుకోండి, గట్టిగా నోటిపైన వేళ్ళు వేసుకొని, మీకు వినేది అర్థం కాకపోతే కళ్ళు మూసుకోండి. సైన్యము యొక్క ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద మిషన్ ఆఫ్ ద ఆర్మీ? చెప్పండి. శత్రువును తో యుద్ధము చేయడం. శత్రువుతో ఎందుకు చేయాలా యుద్ధం? ఎందుకు యుద్ధం చేయాలి శత్రువుతో? మనల్ని మనము డిఫెండ్ చేసుకోనికి, కాపాడుకోవటానికి, భద్రపరచుకోవటానికి. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. ఎక్కడ జరుగుతుంది యుద్ధం? ఇశ్రాయేలు దేశానికి చుట్టూ ఉన్న శత్రు సమూహానికి. న్యూస్ చూస్తూ ఉన్నారా? ఆర్ యు ఫాలోయింగ్ ద న్యూస్? ఎన్నో సంవత్సరాల నుంచి ఇశ్రాయేలు దేశం మీద చేస్తున్న యుద్ధము జయము పొందలేదు. ప్రపంచ దేశాలలోనే ఇశ్రాయేలు దేశము చాలా, హైదరాబాద్ నగరములో ఉన్నంత జనాభా కూడా లేదంట. ఎంత తక్కువ జనాభా! మైటీ ఆర్మీ. ఇంతవరకు జయం లేదంట. చుట్టూ శత్రు దేశాలు, చిన్న ఇశ్రాయేలు దేశం. నాకు చదువుతుంటే గూస్ బంప్స్ వస్తూ ఉండే, న్యూస్ వింటూ ఉంటే. సైజ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ టు అచీవ్ ద సక్సెస్. దేవుని బిడ్డలు విజయాన్ని సాధించడానికి ఏమవసరం? దావీదు ఎట్లా పోయినాడు? నాకు ఇవి సూటు కాలే, ఈ కేడము, ఈ శిరస్త్రాణము, ఈ డాలు, ఈ కత్తి, ఖడ్గము వద్దు. నాకేం కావాలా? చిన్న గులకరాళ్ళు, వడిసెల, చిన్న ప్రార్థన చాలు, నీ మూల్గు చాలు,
నీ నిట్టూర్పు చాలు నీకు జయం రావడానికి. ఇశ్రాయేలు దేశాన్ని గజగజలాడుతుంది అని న్యూస్. ఇశ్రాయేలు దేశం దేనికి సాదృశ్యం? ప్రభు బిడ్డలు. ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలు. నువ్వు నేను కూడా ఎవరం? అన్య జనాంగము నుంచి ఆ బ్రిటిష్ దేశస్థులు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఒకటి ఇంగ్లాండ్లో స్టార్ట్ అయ్యి వనరుల కోసము భారతదేశం లాంటి అనేక దక్షిణ దేశాలకు వచ్చి మనల్ని అందరినీ క్రైస్తవులుగా సువార్త చెప్పి మార్చిన అన్యులం మనం. కానీ ఇప్పుడెవరం? క్రీస్తు సైన్యము. ఈ పరిశుద్ధ స్త్రీల సదస్సులో ఉన్నటువంటి నువ్వు నేను సామాన్యులమా? మనకు డిగ్రీలతో పని లేదు, బ్యాంకు బ్యాలెన్స్తో పని లేదు, ఉద్యోగాలతో పొజిషన్స్తో హోదాలతో, పర్సులో డబ్బుతో, నీ జ్ఞానముతో, నీ వివేకముతో, నీ తెలివితేటలతో, నీ చదువుతో అవసరమా దేనికి? దేవుడు ఎన్నుకున్న వాళ్ళందరూ అజ్ఞానులేనండి. దేవుడు కోరుకున్న వాళ్ళందరూ వ్యభిచారులు, దొంగలు, లంచగొండులు. జకర్యా దిగిరమ్ము, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. లంచగొండి. ఒక స్త్రీ మిక్కిలి విలువైన అత్తరు బుడ్డి తీసుకొచ్చి ఆయన పాదాలను తడిపింది. ఎవరా స్త్రీ? క్యారెక్టర్ లెస్ అని లోకము చేత ముద్రింపబడినది. మనుషుల, సొసైటీ, ప్రజల స్టేట్మెంట్ నీకు అక్కర్లే. దేవుడు నీకు ఇచ్చే సర్టిఫికెట్. నువ్వెవరివి? సైన్యములో ఒక సైనికురాలివి. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ విమెన్. నువ్వు ఇక్కడ చేరి వచ్చిన నీవు సాధారణమైన దానవు. ఇక్కడ నిలబడిన నేను చాలా వీక్ ఉమెన్. నా తెలివిని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి, నా డిగ్రీని బట్టి, నాకున్న దేన్నో బట్టి ప్రభు నేను ఎన్నుకోలే. తల మొదలుకొని అరికాల వరకు నాకు వీక్ మైగ్రేన్ ఉంది, సయాటికా ఉంది, ఫ్రోజన్ షోల్డర్ ఉంది, స్పాండిలైటిస్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, బీపీ షుగర్ ఉంది, అసిడిటీ ఉంది, ఏం లేవు వాట్ నాట్, టాప్ టు టో అండ్ సిక్. హైదరాబాద్ ఎక్కడి నుంచో ఇక్కడికి నన్ను తీసుకొచ్చినాడంటే ఇన్ని గంటలు రాత్రంతా ప్రయాణం చేసి వస్తే గంట పైన బస్సు ఆగిపోయింది. ఇందాక సిస్టర్ చెప్పినారు కదా, క్రీస్తు సైన్యం కాబట్టి మనం ఏం చేయాలా? యోబు ఒక మాట అంటాడు, నరుని దినములు భూమి మీద యుద్ధ దినములు కావా. అనుదినము మనము we have to wage war against Satan. ఎవరు మన శత్రువు? మీరు అనుకుంటాం మనం మన బాస్తోనేమో, మన ఇంటి ఓనర్తోనేమో, మన భర్తతోనేమో, భర్తలైతే భార్యతోనేమో, అన్నదమ్ములతోనేమో, అక్క చెల్లెలు. కొంతమంది ఇళ్లలో నాకు ప్రేయర్ గ్రూప్లో చాలామంది తల్లిదండ్రులే పిల్లలకు, పిల్లలు తల్లిదండ్రులకు. బైబిల్ నెరవేరుతుంది, సమాధానము లేదు. అందుకే దేవుడు అన్నాడు, మీరు పోరాడున్నది శరీరులతో కాదు, అంధకార సంబంధమైన వాయుమండల. ఊరుకుంటాడా? సిస్టర్కి ఎన్ని 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 యుద్ధాలు జరిగినాయి, ఎంత సక్సెస్. కాబట్టి ఇక్కడ చూస్తే ఇక్కడ మన మెయిన్ మోటో రెఫరెన్స్ ఏంటి? ప్రభువు మాట సెలవిచ్చుతున్నాడు. ప్రభు సెలవిచ్చే మాటను ఏం చేయాలా? నువ్వు నేను ప్రకటించాలా. ఏ విధంగా ప్రకటించాలా? బాగా మంచి పట్టు చీర కట్టుకొని బాగా భోజనం చేసి అవుతుందే? క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ కంఫర్ట్ జోన్. క్రైస్తవ జీవితం ఏమాత్రము సౌఖ్యమైనది, అనుకూలమైనది, చలువరాతి మేడల్లో ఉండేది కాదుగాక కాదు. ఎందుకు? పోరాడునది వాయుమండల అధిపతి అయిన అంధకార చీకటి శక్తులతో. ఎందుకు వీడు పోరాడుతున్నాడు? నువ్వు నేను పిలువబడిన పిలుపు ఉన్నతమైన పిలుపు. మహోన్నతమైన స్థలములలో రేపు నువ్వు నేను కూర్చోబోతున్నాం. అక్కడికి మనల్ని పంపించకూడదు. అందుకే వాడు యుద్ధం చేస్తాడు.
ఈ లోక సంబంధమైన వాటి విషయం పైన మనము దృష్టి పెట్టుంటే ఇక్కడ కూర్చోం. వర్షం వచ్చినా సరే, తడుస్తూనైనా సరే వాక్యం వినడానికి వస్తే సైన్యములో సైనికురాలివే. సైన్యం ఏ విధంగా ఉంటుంది? ఆర్మీ ఎక్కడుంటుందమ్మా? ఇంట్లో ఉంటుందా? జవాన్లు ఎక్కడుంటారు? యుద్ధ సైనికులు ఎక్కడుంటారు? ఎక్కడుంటారు? యుద్ధ భూమిలో ఉంటారు. వాళ్ళ కటింగ్ ఎట్లుంటుంది తెలుసా? చాలా వికారంగా ఉంటుంది. బాగా మిలిటరీ కటింగ్ అంటారు దాన్ని. అంత గుడ్ లుకింగ్ కాదు. చాలా టిడియస్ టాస్క్, చాలా కష్టతరమైనటువంటి పనులు వాళ్ళు నేర్చుకోవాలా. రోప్స్ పట్టుకొని పైకెక్కాల, లోయలలోకి వెళ్ళాల. చాలా కష్టంగా ఉంటుంది. మితంగా ఆహారం తినాల. కడుపు నిండా తిని నిద్రపోనికి లేదు. సుఖమైన నిద్ర ఉండదు, రుచికరమైన భోజ్యము ఉండదు. కుటుంబానికి దూరంగా ఉంటారు, భార్య పిల్లలకు. అన్నిటినీ త్యాగం చేసిన జీవితం. మరి క్రీస్తు సైన్యములో సైనికురాలివైన నీ జీవితం ఎలాగున్నది? నువ్వు చేయవలసిన పని ఏమిటి? ప్రభువు మాట సెలవిచ్చాలా. అట్లటప్పుడు నువ్వు సుఖానికి బానిసవు కానికి వీల్లేదు. ప్రేమ నోచుకోనికి నీకు దొరకదు. ఎవరు నిన్ను ప్రేమించరు, ఎవరు నిన్ను శ్రద్ధ చూపరు. ఎందుకంటే సాతానుడికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు. నువ్వు చేయవలసిన పని ప్రభు మాట సెలవిచ్చడం. గొప్ప సైన్యముగా ఉండాలా. ఎక్కడుంది గొప్ప సైన్యం? సంఘములో. ఇప్పుడు ఇదంతా గొప్ప సైన్యం కాదా? ప్రభునామానికి మనము సైన్యముగా వచ్చినాం. వాతావరణాన్ని లెక్క పెట్టకుండా, అబ్బాయి ఏం పోతాంలే, వర్షానికి, చలికి, బురదకు తలనొస్తుందిలే, జ్వరం వచ్చిందిలే అనుకుంటే శత్రువును జయించలేం. ఇప్పుడు ఇశ్రాయేలు సైన్యములో ఆడవాళ్ళను కూడా తీసుకుంటున్నారు, యంగ్స్టర్స్ను కూడా, లేడీస్ను కూడా తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు యుద్ధం చేయాల్సిందే. మరి నువ్వెక్కడున్నావు? చాలా విచారకరం. వర్షాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి ఇంట్లో ఉన్నవాళ్ళు సైనికులలో చేరిన వారు కారు అని చెప్పటానికి. ఇక్కడికి వచ్చిన మీరంతా వారియర్ ఉమెన్. గ్లోరీ టు గాడ్. మరి ఏం ప్రకటించినారు? ఇంతకుముందు ఏం ప్రకటించినారు? ఇప్పుడు ఏం ప్రకటిస్తున్నారు? ముందుకు ఏం ప్రకటిస్తాం? ఏం ప్రకటించాలా? సువార్త. మనకు తెలిసింది ఏ విధమైన సువార్త, ఎవరెవరు ఏ విధంగా ప్రకటించినారు సైన్యముగా. వాక్యములో నుంచి కొన్ని చూసుకుందామా? చూద్దాం. మొట్టమొదట ఆది కాండానికి వెళ్దాం. ఆది కాండము తీయండి, రెఫరెన్సు. నిర్గమకాండము 1వ అధ్యాయము 17వ వచనం. బిగ్గరగా చదవండి ఎవరన్నా మైకు తీసుకొని. నిర్గమకాండము 1వ అధ్యాయము 17వ వచనం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేసితిరని అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, చురుకైన వారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునుపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రకటిస్తున్నారు. ఏమని ప్రకటిస్తున్నారు? హెబ్రీ స్త్రీల గురించి ప్రకటిస్తున్నారు. ఎవరు? ఐగుప్తు స్త్రీలు. నీ సాక్ష్యం ఏ విధంగా ఉంది? నువ్వు కూడా హెబ్రీ స్త్రీవే కదా, సైన్యములో సైనికురాలివే. సైన్యములో సైనికులుగా మారింది ఎవరు? ఐగుప్తు స్త్రీలు. వీళ్ళు కూడా సైన్యములో చేరినారు. దే ఆర్ ఆల్సో ఆర్మీ ఆఫ్ ద క్రైస్ట్. ఎవరు? ఐగుప్తులు. అంటే అన్యులు. దేవుని బిడవైన నీవు చురుకైన దానవుగా ఉన్నావా? పరిగెత్తి ప్రభుత్వ నీవు చురుకైన దానవుగా ఉన్నావా?
పరిగెత్తి ప్రభు సన్నిధికి రానయ్యున్నావా? నేను మోనికా సిస్టర్ గారు సమయాలలో 3 గంటలకు చేసుకుందామా అంటది సిస్టరు. ఆమెకేం పని లేదా? పండుకోండి అనే పెనుయేలు అనుభవముతో ఒక నరుడు ఒంటరిగా యాకోబుతో పోరాడెను. ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టబడింది. యాకోబు తొడగూటి తుంటి నరము విరుగు వరకు పోరాడినాడు. తెల్లవారుతున్నది కనుక నన్ను పంపించి వేయము అంటే నేను నిన్ను పంపను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ. యాకోబుకు ఆశీర్వాదం లేదా? మోసగానిగా, దొంగగా, వ్యభిచారిగా, అబద్ధికునిగా, వేషధారిగా ఎన్నో పొందినాడు. తండ్రి దగ్గర పోయి స్వరం మార్చినాడు. వేషధారిగా ఎన్నో పొందినాడు. తండ్రి దగ్గర పోయి స్వరం మార్చినాడు. గొర్రెబొచ్చు శరీరానికి వాళ్ళ అమ్మ తగిలిచ్చింది. మస్తుగా కర్ర చేత పట్టుకొని పోయి లెక్కింప విస్తారమైనటువంటి పశు సంపద, దాసదాసి సంతానాన్ని సంపాదించుకొని వచ్చే యాకోబుకు ఏమింకా కావాలి? ఆశీర్వాదం. అవి అన్ని ఆశీర్వాదాలు కావా? దేవుడు కూడా నెల ఇంత ఆశీర్వదించి ఇంత సంపాదించినావు నువ్వు, ఇంకేం కావాలి నీకు అన్నాడా యాకోబుతో? మెటీరియల్ థింగ్స్, మానిటరీ థింగ్స్, ఉద్యోగాలు, హోదాలు, బ్యాంకు బ్యాలెన్స్లు, ఇవన్నీ కూడా ఆశీర్వాదాలే కావని నేను చెప్పను, కానీ ఇవి మాత్రమే ఆశీర్వాదాలు కావు అని అడిగినాడు యాకోబు. మరేంటి ఆశీర్వాదం అంటే? నేను నా సంతానము ఇమ్మీడియట్గా నువ్వు ముందు నువ్వెవరివో ఒప్పుకో, అప్పుడు నేను ఆశీర్వదిస్తా. ఆశీర్వాదాలు ఊరికే రావండి. సిస్టర్ గారు ఏం చేసినారు? నేను పాపిని, సినిమాలు చూసినాను, లగ్జరీస్ అలవాటు, క్షమించమని నువ్వు అడిగినప్పుడే నీకు ఆశీర్వాదాలు స్టార్ట్ అయినట్టు. ఎప్పుడైతే యాకోబు నేను యాకోబును అని ఒప్పుకున్నాడు కదా, అప్పుడేం చెప్పినావు? ఏశావునని అబద్ధం చెప్పిన, నేను అబద్ధికుని, నేను మోసగాన్ని, నేను పతనస్తుని అని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, పెనుయేలు అనుభవంలో పెనుగులాడినాడో, 12 మంది సంతానములకు పరలోక రాజ్యంలో 12 చైర్స్, సింహాసనాలు దేవుడు వేయించినాడు. కాబట్టి యుద్ధ భూమిలో నువ్వు యుద్ధము చేసి పెనుయేలు అనుభవంలో పెనుగులాడి ప్రార్థన అనే తాళపు చెవితో నువ్వు పోరాడినప్పుడు నీకు, నీ సంతానమునకు శాశ్వతంగా పరలోక రాజ్యాన్ని, నీవు చూచుతున్న ఈ దేశమును నీకును నీ సంతానమునకు ఇచ్చేదను అన్న వాగ్దానాన్ని ప్రభు నెరవేర్చేవాడుగా ఉన్నాడు. వద్దా? పరలోకపు ఆశీర్వాదాలు. క్రీస్తు సైన్యములో పెనుగులాడే, పెనుయేలు అనుభవములో పెనుగులాడే, పోరాడే యుద్ధ భూమిలో నిలబడిన స్త్రీ వలె నువ్వు ఉండకపోతే, సుఖాసక్తి కలిగిన స్త్రీవైతే, నిద్రాహారాలు మాని ప్రభు సన్నిధిని నువ్వు పోరాడే ప్రార్థన యోధురాలిగా ఉన్నట్లయితే నీకు, నీ సంతానమునకు పరలోకపు ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. ఆ విధంగా మనముందా. కాబట్టి వీళ్ళు ఎటువంటి వారు? చురుకైన వాళ్ళు. ఏం చేస్తారంట వీరు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. క్రీస్తు సైన్యమా, ప్రభు సన్నిధిని కూర్చున్న ది ఆర్మీ ఆఫ్ గాడ్, క్రీస్తు సైన్యమా, నువ్వు ఎవరివి? ఐగుప్తు అంటే లోకస్తురాలైన స్త్రీవి కావు. లోకస్తురాలైన స్త్రీవి కావు. లోకస్తులు ఏం చేస్తారు? కష్టం వస్తే ఏడుస్తారు. తలలో ఎన్నెన్ని ఆలోచనలు. నన్ను ఇంత మాట్లాడిరే, నన్ను లెక్క పెట్టలేకపోయిరే, నన్ను హర్ట్ చేసిరే, బాసు నన్ను అననే, నా మీద వాళ్ళు చాడీలు చెప్పుకుంటున్నారే. ఎవరు నువ్వు? లోకస్తురాలివైన స్త్రీవే, ఐగుప్తు స్త్రీవే. ఎందుకు? పంది వలె కింది చూపు కలిగి బురదనే చూస్తూ ఉంటుంది పంది. మనమెవరం? పక్షి రాజు వలె పైకెగిరి ఎత్తైన ఉన్నత స్థలముల మీద నువ్వు ఉండాలా. మాటి మాటికి పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా? పాత ఈకలను, పాత ముక్కును పైన పదునైన కొండ మీదకి పోయి ముక్కును పొడిచి 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 తీసేసుకుంటుందంట సంవత్సరానికి ఒకసారి. అంతకంటే ముందు ఆ ముక్కుతో ఈకలన్నీ రక్తసిక్తమయ్యే వరకు బోడి అయిపోతుందంట.
అప్పుడు కొత్త ఈకలు మొదలైతే పక్షిరాజు యవనం వలె యవనము కొత్తదైతుంది. ఎట్లుండాలి మనం? రిఫ్రెష్మెంట్ అండ్ అనుక్షణం మాటి మాటికి మనల్ని మనము కొత్తగా మలుచుకోవాలి ప్రభు కోసం. ఏ విధంగా? పాత ఏడుపులు, పాత గొనుగుళ్ళు, పాత అలకలు, పాత చాడీలు, పాత 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 జీవితం. ఎవరం మనం? హెబ్రీ స్త్రీలం. ఎటువంటి వాళ్ళం? చురుకైన వాళ్ళం. ఉదయాన్నే లేస్తున్నామా? ఉదయాన్నే లేచి స్టవ్ శుభ్రం చేసుకోం, పళ్ళు కడుక్కోం, స్నానం చేసుకోం, అట్లనే పోయి పాలు గాంచుకుంటా ఉంటాం. మేమందరం ఉద్యోగం చేసుకునే స్త్రీలమైనా కూడా ఏం చేయాలా? ఉదయాన్నే లేస్తూనే ప్రార్థన మొదట, దాని తర్వాత ప్రార్థనతో మన అంతరంగాన్ని శుభ్రం చేసుకుంటాం. తర్వాత నీళ్లతో స్నానము, మొహం కడుక్కోవడం, శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం. దాని తర్వాతనే తన ఇంటి వారి కొరకు, ఇందాక కూడా చదువుకున్నాం, అక్కడికి కూడా వద్దాం. శుచిగా శుభ్రంగా. ఇప్పుడు సిస్టర్ ఇంటికి వచ్చినాను, ఎంట్రన్స్ దగ్గర నుంచి మొత్తం బాత్రూమ్స్ వరకు ఎట్లుంది తెలుసా? శుచి శుభ్రము, చురుకైన స్త్రీ. వచ్చే లోపలనే బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు వరకు మనము సాక్ష్యం ద్వారా బ్రేక్ఫాస్ట్ తిన్నాం, ఈ వాక్యం ద్వారా ఆహారాన్ని తిందాం. రోజు తినేదే ఆహారం, తిన్నా తినకపోయినా అయ్యేదేం లేదు. సిస్టర్ నాకు ఏమేమో పెట్టినారు, ఒకటే ఇడ్లీ ఒకే వడ, వద్దంటుంటే ఇంకొక వడ వేసినారు, కడుపు ఇంకా ఎక్కువ నిండింది. శరీరాన్ని నేను సుఖపెట్టుకోను. పోయిన 5 దినాలు చురుకుగా ఉండాలా. నీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ, నీ ఇంటి వారి పట్ల శ్రద్ధ. నాకు 2 కోడళ్ళు, 2 కొడుకులు, 2 కోడళ్ళు. అందరు అంటారు ఇంట్లో చుట్టుపక్కల మా కాలేజీలో, మీరే చేసుకొచ్చినారా మేడం ఇవన్నీ? ఎందుకు మేడం? కోడలతో చెప్పావా మేడం? కోడలు చేయదా మేడం? ఎందుకు చేయాలా కోడలు? చెయ్యకూడదని అన్నాను, కానీ ఆడ కూర్చొని అమ్మాయి ఇక్కడ నీళ్లు తీసుకురా, ఏ పాప కొంచెం కాఫీ పెట్టుకురా, అమ్మాయి ఏం చేస్తున్నావు అని అత్తరీకం చేస్తూ ఉంటారు. మా మదర్ చెప్తారు, మా అమ్మగారు కూడా డాక్టర్ లలిత అని. ఈ క్షణములో మా అమ్మ గురించి నేను చెప్పడం చాలా సంతోషం. ఎందుకంటే అట్లాంటి తల్లులను తండ్రులను దేవుడు మనకిచ్చినందుకు మనం ఈ దినం ఇక్కడ కూర్చొని ఉన్నాం. మా అమ్మ చెప్తుంది, చాలా నియమనిష్టలు కలిగినది మా అమ్మ. మాకు సండే స్కూల్ టీచర్ ఆమెనే, యూత్ మీటింగ్ ఆమెనే. మొన్నటి వరకు కూడా సిస్టర్స్ మీటింగ్ మధ్యలో చాలా పని. బక్సింగ్ గారికి తెలుసు కదా, బక్సింగ్ గారికి చాలా మా అమ్మ ఇష్టమైనది. అక్కడున్న చాలామంది సమర్పించుకున్న సిస్టర్స్తో మా అమ్మ కాంటెంపరీగా VBSలో చాలా పరిచయం చేసింది మా అమ్మ. ఈ మధ్య కొద్దిగా ఒక 4-5 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ప్రార్థన యోధురాలే. ఆమె చెప్తుంది, కోడళ్ళు వచ్చినారని ఆడ కూర్చొని అత్తరికాలు చేసుకుంటా పెత్తనం చేస్తే చీప్ అవుతావు చూడు. కాళ్ళు చేతులు ఉన్నంత వరకు ఎవరి మీద డిపెండ్ కావద్దు. నీకు 10 రూపాయలు వచ్చినా సరే బయటికి పోయి పని చేసుకొచ్చుకోవాల్సిందే. ఆ డబ్బు నీకు అవసరమవుతుందా, ఉపయోగపడుతుందా అని కాదు. డేను నువ్వు ఎంగేజ్ చేయాలా, సమయాన్ని నువ్వు ఉపయోగించుకోవాలా ఏదో ఒక రకంగా. 8 గంటలకే నాకు కాలేజీ బస్సు వస్తుంది. 4:30కు సిస్టర్తో ప్రార్థన చేసుకోవాలా, లేవాలా, వంట చేసుకోవాలి. కోడళ్ళు ఎందుకు చేయాలా? వాళ్ళు కూడా ఉద్యోగస్తులే. నా కోడళ్లకు నేను వంట చేసి, నా కొడుకులకు మమ్మీ టవలి అంటాడు వాడు, కోడలు వచ్చిన వాని భార్య వచ్చిన, మమ్మీ నాకు అన్నం పెట్టు, మమ్మీ అది పెట్టు. ఎంత సంతోషం అబ్బా, ఇంకా నేను పని చేయగలుగుతుండానే. ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ యాక్టివ్నెస్. డోంట్ బి లేజీ. మనుషులతో పనులు చేయించుకుంటే అత్తరికాలు, పెత్తందాలు, పెద్దరికాలు నిలబడవు. ఇదేందో రోగిష్టిది ఉన్నట్టుందే, మా ఎత్త ముసిలిది ఉన్నట్టుందే అని అనిపించుకోవద్దు. వీఆర్ ఎవర్ యూత్, పక్షిరాజు యవనం. వి నెవర్ క్రాస్ స్వీట్ 16. నేను అదే అంట. ఏంది మేడం ఇంత ఇంత తయారై వస్తావు, ఇన్ని చేసుకొస్తావు, నాకీ మేడం పప్పు కూర, నాకీ మేడం అంటా ఉంటారు. ఎన్ని గంటలకు లేస్తావు మేడం? చురుకైన జీవితం, చురుకైన జీవితం. నీ వేష భాషలు ఇందాక చదువుకున్నాం, జడలు అల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకుంటా, అది సరేలేండి. ఇంకొకటి కూడా నేను అంట, ఈ మేడము జోసినక్క వాక్యం చెప్తుంది, పాటలు పాడుతుంది, అన్ని చేస్తుంది, కానీ భలే స్టైల్గా తయారై చేస్తుంది అబ్బా అంటారు. ఏమైంది? రాజకుమార్తెలం మనం.
ఏడ్చుకుంటా ముసలి మొఖాలు ఎండిపోయిన మొఖాలు వేసుకొని ఉండమని చెప్పలే దేవుడు. బి యాక్టివ్. అందంగా తయారు కావడం మనకు సొత్తు, ఆడోళ్ళకు మొగోళ్ళకు. ఎందుకు మూలను కూర్చోవాలా? ఎక్స్పోజింగ్గా మితిమీరినట్టు చేసుకోవాల్సిన పనులే. నేను చెప్పను అది. అసలు మా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కంటే కూడా నేనే ఇంత పొద్దున్నే ఎక్కడి నుంచి టైం వచ్చింది మేడం అంటారు. మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, ఫ్యామిలీ మేనేజ్మెంట్. ఎవరు నువ్వు? చురుకైన స్త్రీ, హెబ్రీ స్త్రీ. ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. ప్రకటిస్తున్నారు స్త్రీలు, మంత్రసానులు ప్రకటిస్తున్నారు. నిన్ను గూర్చి నీ చర్చి ప్రకటిస్తుందా? నీ సంఘం ప్రకటిస్తుందా? నీ పాస్టరమ్మ, నీ పాస్టర్ నీ గురించి ప్రకటిస్తున్నారా? నీ ఇరుగు పొరుగు నువ్వు పని చేసే చోట, సిస్టర్ నాకు గర్భఫలం కావాలా, చెయ్యి లాక్కొని నీ మీద పెట్టుకొని నువ్వు నువ్వు ప్రకటించాలా? నిన్ను గురించి ఇతరులు ప్రకటించాలా? నీ ఇరుగు పొరుగు వారు, నీ అపార్ట్మెంట్ వారు, నీ బంధువర్గం ఏమని నీకు పేరుంది? ఇది ఉత్త సాడీలది, తిండిపోతుంది, నిద్రమొబ్బుది, గర్విస్తుంది, సాడీలు కొట్లాటలది అనే పేరుందా? లేకపోతే భయభక్తు కలిగిన స్త్రీ, కొనియాడదగిన స్త్రీ, వినయము కలిగింది, అనుకువగలిగింది, చురుకైన స్త్రీ సాక్ష్యమిస్తూ ఉన్నారు. మంత్రసానులు, ఐగుప్తు మంత్రసానులు. ప్రకటించబడని, నిన్ను గురించి ప్రకటింపబడని నువ్వు కూడా ప్రభును నువ్వెప్పుడైతే ప్రభును ప్రకటిస్తావో నిన్ను గురించి ఇతరులు ప్రకటించే స్థాయికి దేవుడు తీసుకొస్తాడు. అలాగున్న జరుగును గాక. చూద్దాం. ఇంకా ఆ విధంగా ప్రకటించినందుకు ఆ మంత్రసానులకు ఏం జరిగింది? దేవునికి భయపడినందున వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. నీకు అభివృద్ధి కావాలంటే దేవునికి భయపడు, చురుకుగా ఉండు, ప్రభువును ప్రకటించు. ఇఫ్ యు వాంట్ ప్రాస్పరిటీ, ఇఫ్ యు వాంట్ ఇంప్రూవ్మెంట్, ఇఫ్ యు వాంట్ బ్లెస్సింగ్, ఏం చేయాలా? దేవునికి భయపడినందున, దేవునికి భయపడు. అభివృద్ధిని, ఇక్కడ వీళ్ళకు వంశాభివృద్ధి, నీకేం అభివృద్ధి కావాలనో దేవుడు ఇస్తాడు. చూద్దాం ఇంకా ఎవరు ఏం ప్రకటించినారో. నిర్గమకాండం త్వరగా తీస్తాం. నిర్గమకాండం అయిపోయింది కదా. ఆది కాండానికి వస్తాం. చదవండమ్మా. ఆది కాండము 21వ అధ్యాయము 14వ వచనం చదవండి. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. ఈమె ఏం చేస్తా ఉంది ఇక్కడ? హాగరు ఆ పిల్లవాడిని తీసుకొని వచ్చి నీళ్ళు అయిపోయినప్పుడు ఆమె వింటివేత దూరములో ఆ పిల్లవాడిని పడవేసి ఏడుస్తూ ఉంది ఎలుగెత్తి. దేవుడు ఆమె కన్నులను తెరిచినప్పుడు ఆమె ఆ నీళ్ల ఊట చూచి ఆ తిత్తిని నీళ్లతో నింపి త్రాగనిచ్చెను. ఇక్కడ ఒకటి మనము చూడాల. హాగరు ఏమని పేరు పెట్టింది? నాకు జెహోవా ఎక్కడున్నాం? అది
జెహోవా జిరే ప్రకటించింది ఈమె. హాగరు ఏమని ప్రకటించిందమ్మా? యెహోవాయే చూచుకొనును. యెహోవా చూచుకొను. ఇక్కడ ఒక యుద్ధ భూమి. ఎటువంటి యుద్ధ భూమి? దాహము. డిస్కార్డ్ చేయబడింది, సెగ్రిగేట్ చేయబడింది, అబాండన్ చేయబడింది. ఎవరి చేత? భర్త చేత. ఎంత కష్టం కదా. నీ భర్త నిన్ను హర్ట్ చేస్తున్నాడేమో, నిన్ను వెలివేస్తున్నాడేమో, నిన్ను పంపేస్తున్నాడేమో, నిన్ను తిరస్కరిస్తున్నాడేమో. ఏం చేస్తుంది ఈమె? పాపం బాగానే పంపించినాడు. ఏమన్నా కానీ షారా చెప్పిని చెప్పకపోని గాక కనీసం ఒక చోట ఆమెకు షెల్టర్ కూడా కలిపిలే. లెక్క పెట్టలేని భర్తలు, ప్రేమించబడని భర్త చేత ప్రేమించబడని భార్యలు ఇక్కడ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ హాగర్ ఒక ఎగ్జాంపుల్. ఈమె కూడా ఒక క్రీస్తు సైన్యమే. ఈమె కూడా ఆర్మీలో ఒక సైన్యమే. కారణం ఏంటి? ఈమె కూడా యుద్ధ భూమిలో ఉంది. ఎక్కడుంది ఈమె? అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. అరణ్యము లాంటి జీవితాన్ని క్రీస్తు సైన్యమైన ఒక స్త్రీ నువ్వు అనుభవిస్తూ ఉన్నావేమో. నీ భర్త నిన్ను తృణీకరిస్తున్నాడేమో, నీ భర్త నిన్ను లెక్క లేకుండా చూస్తూ ఉన్నాడేమో, నీ భర్త నిన్ను గౌరవించడం లేదేమో, ప్రేమించడం లేదేమో. దుఃఖపడుతున్నావా? కన్నీరు కాడుస్తున్నావా? హాగరును జ్ఞాపకం చేసుకో. అరణ్యము లాంటి జీవితం. ఎవరన్నా ఉంటారా అరణ్యంలో? మనుషులు కనిపిస్తారా? ఒంటరితనం. నీళ్లున్నాయా? ఆహారం ఉందా? ఏమాత్రం ఆలోచించలే అబ్రహాం. ఈమెను ఎక్కడికి పంపాలా? ఈ కొంచెము ఉత్త నీళ్ళకి తెచ్చి పంపించినాడు. చూడండి ఎంత కష్టం. తృణీకరింపబడుతున్నావా? లెక్క చేయని జీవితాన్ని అనుభవిస్తున్నావా? ఎడబాటును అనుభవిస్తూ ఉన్నావా? ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావా? ప్రేమ రాహిత్యమైన జీవితం నీ సంసారంలో ఉందా? భయపడవద్దు. అరణ్యము లాంటి నీ జీవితంలో హాగరును చూచిన కన్ను ఏమంటుంది? ఈమె చూచుతున్న దేవుడు నన్ను చూచిన వానిని నేను చూచితిని. నీ భర్త నిన్ను చూడకపోవచ్చు, నీ పిల్లలు నిన్ను చూడకపోవచ్చు, నీ కన్న తల్లిదండ్రులు, నీ తోబుట్టువులు నిన్ను చూడకుండా నిన్ను వెలివేసి ఉన్న జీవితాన్ని, ఒకే చూరు కింద ఉంటూ కూడా ప్రేమ లేని జీవితాన్ని, ఎడబాటు కలిగిన జీవితాన్ని అనుభవిస్తున్నారేమో. స్త్రీ, నిన్నెవరు చూస్తున్నారు? హల్లెలూయా. యుద్ధ భూమిలో ఉన్న హాగరు జీవితాన్ని ప్రభుని ముందు ఉంచి ఉన్నాడు. చూచుతున్న దేవుణ్ణి హాగరు చూచింది. ఏ నేల మీద ఇష్మాయేలు కాళ్ళు చేతులు కొట్టుకొని నీళ్ల కోసం ఇచ్చినాడో ఆ భూమి, ఆ యుద్ధ భూమి, ఆ పెనుయేల అనుభవంతో కూడిన జీవి. ఇప్పుడేమైంది తెలుసా? ప్రపంచంలోనే చమురు బావులు, బంగారు నిక్షేపాలు కలిగినటువంటి సుసంపన్నమైన భూమిగా ఉన్నది. నీ కన్నీరు పన్నీరుగా మార్చే దేవుడు. యుద్ధ భూమిలో ఉన్న హాగరు ప్రకటించిన దేవుని నువ్వు ప్రకటించవలా? చూచుచున్న దేవుని నువ్వు ప్రకటించవలా? ఎవరు ప్రేమిస్తే ఏమి, ఎవరు ప్రేమించకపోతే ఏమి, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నిన్ను హెచ్చించువాడు. నీ జనాంగమును గొప్ప జనముగా చేసేదను. నీ పిల్లల పక్షంగా దేవుడి దినం వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. వెలివేయబడిన స్త్రీ, నువ్వు కొనియాడదగిన స్త్రీగా మారతావు. నీ బిడ్డలను దేవుడు గొప్ప జనముగా చేయబోతూ ఉన్నాడు. అంటే ఏం చేయబడాలా? కుటుంబము చేత వెలివేయబడాలా? సైన్యం ఎక్కడుంది? కుటుంబానికి దూరంగా ఉంది. సైన్యానికి సుఖము లేదు, సంకుతోషం లేదు, సుఖమైన ఆహారము పానీయము, కంటి నిండా నిద్ర లేదు. హాగరు ఏడుస్తుంది. అరణ్యము లాంటి ఒంటరి జీవితం, వెలివేయబడిన జీవితం, ప్రేమ లేని జీవితం అనుభవిస్తున్న స్త్రీ. హాగరును చూచిన కన్ను నిన్ను చూడడా? ఇంకా ఎవరేం ప్రకటించినారో ముగిస్తాను. ఆకలేస్తుంటే నన్ను క్షమించండి. గనుక మంచి వాసనలు వస్తున్నాయి, ఆకలేస్తుంది కదా. కానీ మనం యుద్ధ భూమిలో ఉన్నామని జ్ఞాపకం పెట్టుకోండి. మనం ఎంత పెనుగులాడితే, ఎంత యుద్ధం చేస్తే హాగరు
సంతానమును గొప్ప జనముగా చేసిన దేవుడు నీ సంతానమును చేయొద్దా? చెయ్యాలా? అన్నం తినకుండానే పోరాడదాం. చూద్దాం, ముందుకు సాగిపోదాం. ఇక్కడ న్యాయాధిపతులు తర్వాత రూతు గ్రంథం ఉంటుంది. రూతు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం నుంచి చదవండి దయచేసి. నయోమి, యా, నా కుమార్తెలారా మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మను పెండ్లి చేసుకొనుటకై ఇంకా కుమారులు నా గర్భమున నుందురా. నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో ఉండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో ఉండి కుమారులను వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరికత్తలేయుందురా. నా కుమార్తెలారా అది కూడదు, యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మను నొప్పించినంత కంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. ఈమె ఒక స్త్రీ. ఏం పేరమ్మా ఈమె పేరు? నయోమి. ఎప్పుడు కూడా నెగిటివిటీ, ఎప్పుడు కూడా పాజిటివిటీ లేదు. ఎప్పుడు చూసినా నిరాశనే, ఎప్పుడు చూసినా దిగులే, ఎప్పుడు చూసినా ఏడుపు ముఖమే. ప్రేస్తున్నాడక్క బాగున్నావంటే ఏం బాగుండలేక అదే బాగుండా, ఏముంది లేక ఆరోగ్యం, ఏముంది లేక. ఈమె ప్రకటిస్తుంది నయోమి. నయోమి లాగా నువ్వు నెగిటివిటీని ప్రకటించే స్త్రీగా ఉన్నావేమో పరీక్షించుకో. ఎన్ని రకాల నెగిటివిటీ. అరే రే 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 రే. ఈ కుమార్తెలు ఎవరు? ఈమె కోడళ్ళు. భర్తలు చనిపోతేనే అత్తను ప్రేమించి ఆమె వెంబడి వస్తుంటే ఎంత బుద్ధి లేని స్త్రీ అయినా నా వెంబడి రావద్దంటదే. అన్ని నెగిటివిటీని. అబ్బా వద్దు తల్లి, నా వెంబడి ఎందుకు వస్తారు మీరు? ఈమెను చూసి రాలే. ఇక్కడ మీరు గమనించవలసిన విషయము, ఇక్కడ నయోమి ముద్దు ముఖం చూసి ఆమె జీవితాన్ని చూసి వీళ్ళు రావడంలో ఎందుకు వస్తున్నారో తెలుసా మీకు? ఆమె కోడళ్ళు ఆమె వెంబడి ఎందుకమ్మా? యెహోవా తన జనులను దర్శించనని దూరం నుంచి వీళ్ళు విన్నారు. ఆయన దర్శించే దేవుడు. క్రీస్తు సైన్యములో ఉన్న సంఘమా, నువ్వు నమ్మిన సేనాధిపతి, సైన్యములకు అధిపతి యెహోవా ఎట్టి దేవుడు? నిన్ను దర్శించే దేవుడు. యెహోవా తన జనులను దర్శించనని దూరదేశం నుంచి వీళ్ళు విని, అమ్మో వీళ్ళు పూజించే దేవుడు జనులను దర్శిస్తాడా? ఇట్టాడు దేవుడు ఒకడు ఉన్నాడని మాకు తెలీదే. ఎంత మంచి దాని వత్త నువ్వు. అట్టాటి దేశం నుంచి ఈ దేశానికి వచ్చినావు. మోయాబంటే పాపము, పాపం లేకొచ్చినావా? ఎందుకు? నిరాశ. కొంతకాలము కరువు వస్తేనే, సిస్టర్ గారి సాక్ష్యం విన్నప్పుడు ఎన్నో వచ్చినాయి ఆమెకు, కానీ సైనికురాలిలాగా పోరాడింది, విశ్వాసముతో పోరాడింది, విజయాన్ని అనుభవించింది. ఈమెం చేసింది నయోమి కుటుంబం? కొంతకాలం కరువు వస్తేనే నిరాశ, నిస్పృహ, అపనమ్మకం, అవిశ్వాసం. పోదాం మోయాబుకు. పాపం అనే మోయాబుకు దిగిపోయినారు. యెహోవా తన ధనులను దర్శించనని ఈ కోడళ్ళు విని, ఈమె ఏం బుద్ధి లేదబ్బా, ఈయన ఏం ముసిలి మా అత్త ఇట్టొచ్చింది, అన్నే ఉండింటే దేవుడు దర్శించు కదా. అమ్మో ఇట్టాటి దేవుడా మీ దేవుడు? మేము వస్తాము. మీ దేవుడే మా దేవుడు. అయ్యమ్మా మీ దేవుడు దర్శించే దేవుడు. హాగరును చూచిన కన్ను చూచే కన్ను, ఇశ్రాయేలులను దర్శించే దేవుడు. అమ్మో మేమిట్టాటి దేవుని గురించి ఆడలే. పాపా మేము వస్తాం అంటుంటే ఏమని ప్రకటించాలి? ఈమె దేవుని ప్రకటించాలి కదా, ప్రకటించడం లేదండి. ఏం చెప్తుంది? వద్దు రావద్దండి నా ఎంబడి, వెనక్కి వెళ్ళిపోండి. నేను ముసలిదానను, ముసలిదాన్ని, నాకు పిల్లలు పుట్టరు. అంత నెగిటివిటీ. నన్ను కూడా అంటుంటాను, తమాషకు అంటుంటుంది. మా కాలేజీలో కూడా అంటుంటారు, తంబేయాలి మేము పోతూనే, బయోమెట్రిక్ వేయాలి. ఎందుకో అది కొన్నిసార్లు పనిచేయదు.
వాతావరణం చల్లగుంటేనో చెయ్యి దడిస్తేనో ఎందుకు అది పని చేయి. అప్పుడు మా స్టాఫ్ ఏడిపిస్తుంటారు నన్ను, భూమి పుట్టక ముందు పుట్టినావు పా జరుగు, అంతా అడిగిపోయింది పా, నీకు తీసుకోదు అది, భూమి పుట్టక ముందు పుట్టినావు పా పా జరుగు జరుగు, మా క్లాస్ ఉంది మేము పోవాలా అంటే. కొంతమంది సెలవులు ఉంటే పిల్లలను తీసుకొస్తారు, వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి, నువ్వు ఎంత స్టైల్గా వచ్చినా కూడా నువ్వు ముసిల్దానివే పా, భూమి పుట్టక ముందు పోయినావు, నానమ్మ కడిగో చాక్లెట్ ఇస్తుంది అంటుంటారు వాళ్ళ పిల్లలు. అంటే నన్ను నాయనమ్మ, ఆ పిల్లవి నానమ్మ నానమ్మ అంటుంటాయి వాళ్ళ పిల్లల్ని. నన్ను నానమ్మ గినమ్మ అని పిలిపించినావు అంటే, నీ పిల్లలు గుర్తు అనిపించుకుంటే బాగా అనిపించుకోండి, మనం ఏమని పిలిపించుకుంటా అంటే, బేబీ, నా పేరు మా ఇంట్లో బేబీ అంటాను, బేబీ అనే పిలిపించుకుంటా అని అంటుంటా. ముసలామకి అన్ని బ్రాండెడ్వి కావాలా, బ్రాండెడ్వి అని అంటుంటాను నన్ను. నేను ముసలిదానను అని అనుకోవద్దండి. ఐ ఆమ్ యంగ్, ఐ ఆమ్ ఎనర్జెటిక్. ఎందుకు సోకుబన్నీకే, సోకుపడండి, నో ప్రాబ్లం, కానీ ప్రభు పని చేయండి. ప్రభు అందరు డిస్కరేజ్ చేసినారు, హార్ట్ ప్రాబ్లం పెట్టుకొని ఓయమ్మ 12 గంటలు ఆడబోతావు, బ్యాక్ పెయిన్ ఉంది, సయాటికా ఉంది. నేనేమన్నా సయాటికా ఉన్నట్టు కనపడినా సిస్టర్? ఎప్పుడన్నా లీవ్ పెట్టుకొని కాలేజీ పోకపోతే ఏం క్లాస్ ఎవరు చేయాలో చెప్పాలని నిన్ను మాటికి ఒకరిని పంపాలనా, నువ్వు ఎందుకు రాలే ఇన్ని రోజులా అని. సయాటికా సోగుబన్నీకి సయాటికి అడ్డం రాదులే నీకు, పాప ఏదో ఒక సాగు చెప్తావు, నువ్వు రాకుండా నీకు తమాషకు మా వాళ్ళు అంటా ఉంటారు. సయాటికా ఉన్నట్లున్నానా నేను? ఐ హ్యావ్, బైబిల్లో ఒక మాట ఉంది, పౌలు నేనెప్పుడు బలహీనుడనో, ఆమేన్, హల్లెలూయా. ఎవ్వరే కానీ నయోమి లెక్క నేను ముసలిదానను అంటారా? మనం ముసలోళ్ళం కాదు. పక్షిరాజు యవనముతో ఏం చేస్తుంది? పక్షిరాజు కనిపెట్టుకుంటుందంట, ముసలితనం వస్తుందండి, నేను ఎప్పుడు యంగ్ ఉండాలి దేవుడో అని పైకి ఎత్తుక్కుంటా పోతుందంటే, ఎక్కడ షార్పు కొండ యాడుందని పదునుగా ఉండే కొండ మీదకి పోయి ఏం చేస్తుందంట, నొప్పి కానీ గాక ఇంకేం చేస్తుంది, నొప్పి కానీ రక్తం గారని ఈకలు ఒక్క ఈక కూడా ఉండకుండా పీకి పడేస్తుంటాడు, ముసిలి ఈకలన్నీ, మొద్దుమైన ముసిలి ముక్కును తీసేసుకుంటారంట. మా హస్బెండ్ కూడా అంతే, ఇప్పుడు వచ్చిన్నాడు ఆయన, పెద్ద సోకుల నాయుడు, అంటే బాగా కష్టపడి చదువుకున్నాడు కూడా లేండి. చదువు ఉండాలా, సంస్కారం ఉండాలా, అన్ని. చదువు లేకపోయినా సరే దేవుని భయంలో చురుకుదనం ఉండాలా, ఇంటి పని వంట పని. మనం ఎప్పుడు కొత్త ఈకలు కొత్త ముక్కు పెరిగే వరకు అది ఉండి, కొత్తగా అయినాక యవ్వనం వచ్చినాక అప్పుడే నేను చూడెట్టుండాను అని మళ్ళీ చూపించుకోనికి వస్తుందంట. నేను ముసలిదానను. నయోమి అన్ని నెగిటివిటీ నెగిటివిటీ నెగిటివిటీ. చూడండి ఎట్లుందో కథ. పోండి, నా ఎంబడి రావద్దు మీరు, నాకేమన్నా మళ్ళా కడుపున పిల్లలు పుడతారని నమ్మి శారా విశ్వాసులకు తల్లి అయిందని చదువుకున్నాం. అసలు హోప్లెస్ కండిషన్ శారమ్మది, బయలాజికల్ క్యారెక్టర్ అంతా పోయింది. విశ్వాసములో చురుకుగా ఉండాలా. ఐగుప్తు స్త్రీలం కాదు మనము, హెబ్రీ స్త్రీలం, క్రీస్తు సైన్యం. క్రీస్తు సైన్యం. మనకు ముసలితనము లేదు. అబ్బా ఆడనొచ్చే ఈడనొచ్చే నడుమునొచ్చే నో జాంతానయ్యేది కూడా. ఎన్ని ఉన్నా సరే మనం ముందుకు ఉరకాల్సిందే, పరిగెత్తాల్సిందే. ఇంకా ఏమేమో చెప్తా ఉంది, నాకు దేవుడు విరోధి అయిండు, నాకు దేవుడు లేడు, ఏం లేడు, నా వెంబడి చేంజ్ చేస్తారు. ఇంకా ఏమంటుంది, నా వెంబడి రావద్దు, నన్ను విడిచిపెట్టుడే, బతుకోవాలి కొనవద్దు అని. అయితే రూత్ ఏం చేసిందమ్మా, ప్రకటిస్తూ ఉంది. సైన్యములో, ఆర్మీ ఆఫ్ క్రైస్ట్ సంఘములో ఆర్మీ ఈమె, సైనికురాలు ఈమె రూతు. ఏమని ప్రకటిస్తుంది చదవండి సిస్టర్. ఆమె ఎక్కడ? సేమ్ రూతు 1వ అధ్యాయము ఎక్కడుంది ఇది? 16 చదవండి. అమ్మ ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడొద్దు.
ఎస్. ఎస్. ఎటువంటి ప్రకటన చేస్తుంది? దేవుని మాట ఏమని ప్రకటిస్తుంది ఈ రూతు? క్రైస్తవురాలా? నయోమేమో దేవుని బిడ్డనే. నయోమి హెబ్రీ స్త్రీ, రూతు అన్య స్త్రీ, మోయాబు స్త్రీ. అక్కడనేమో ఐగుప్తు మంత్రసానులు ప్రభువును ప్రకటించినారు క్రీస్తు బిడ్డల గురించి. ఇక్కడ మోయాబీయురాలైన రూతు దేవుని మాట ప్రకటిస్తుంది సైన్యంగా. ఏమనమ్మా? నీవు ఎందుకు? ఆమె నివసించే చోట ఏమన్నా మిరాకిల్ ఉందా? దేవుడున్నాడు, దర్శించే దేవుడు అని తెలుసుకుంది రూతు. నయోమిని బట్టి కాదు, దేవుని బట్టి, దర్శించే దేవుని బట్టి. నువ్వు ఉండే చోట దేవుడు దర్శిస్తాడు. నీ జలమే నా జలం, ఎందుకంటే నీ జలాన్ని దేవుడు దర్శిస్తాడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతా, ఎందుకంటే ఆ స్థలములో దర్శించే దేవుడున్నాడు. ఇంకా మరణమైనా సరే నేను ప్రత్యేకింపబడను. కారణం దర్శించే దేవుడు, హాగరును చూచుతున్న దేవుడు, తన జనమును దర్శించే దేవుడు. ప్రకటించాల ప్రభువును. రూతు ప్రకటిస్తూ ఉన్నది. అందుకే ఏమన్నా కాన్సిక్వెన్స్ జరిగిందా? ఆమెకేమన్నా రివార్డ్ వచ్చిందా? హాగరుకేమో జనమును విస్తరిస్తానని వాగ్దానం ఇచ్చినాడు. ఎందుకు యుద్ధం చేసింది అరణ్యములో? రూతు కూడా యంగ్ గర్ల్, అందమైన యువతి, ఆరోగ్యకరమైన స్త్రీ. పెళ్లి చేసుకోపో అని అంటే రావచ్చు. ఈ ముసలిదానం బడి నాకేం పని అనుకుందా? మైళ్ళ దూరం అంతా ఇటు నడిచిపోవాల్సిన అవసరం ఏమనుకుంది? దేవుణ్ణి వెంబడించింది. అందుకే దేవుడు ఆమె గర్భంలో నుంచి వచ్చినాడు, యేసుక్రీస్తు ప్రభువుల వారు. నిన్ను దేవుడు ఆశీర్వదించాలంటే అరణ్యము లాంటి అనుభవం. నిన్ను దేవుడు ఆశీర్వదించాలంటే ఒంటరిగా ప్రభువును వెంబడించిన రూతు సైన్యములో సైన్యం. అర్థమవుతుందా? మనం కూడా ప్రకటిస్తాం, మనం కూడా యుద్ధం చేస్తాం, మనము కూడా ప్రభు కోసం పోరాడదాం, యుద్ధ భూమిలో నిలుస్తాం. పెనుయేలు అనుభవాన్ని మనం కూడా కలిగి ఉందాం. ఇక్కడ చూస్తే ఊరళ్ళందరూ వచ్చినారు నయోమిని గుర్తుపట్టలేక. వస్తే ఈడ కూడా నెగిటివిటీనే. సర్వశక్తుడు నాకు దుఃఖం కలుగజేశాను. నన్ను నయోమి అంటే మధురము, మారాని. ఎందుకు మారైంది? క్రీస్తును విడిచిపెట్టి మోయాబుకు పోయింది, ప్రభు సన్నిధిని విడిచిపెట్టి. నువ్వేం ప్రకటిస్తున్నావు ఇప్పుడు? నువ్వేం ప్రకటించాలా? నేను మారా నుంచి మధురముగా మారినానని ప్రకటించాలా? మారాను పోలిన చేదైన మూల ద్వారా పోవలసి ఉన్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి. కుండగు ఏసే నడుపును మారాని తనదు మాటానం. మారని తన మాటను నువ్వు ప్రకటించే సైనికురాలిగా నువ్వు ఉన్నట్లయితే, రూతును ఆశీర్వదించిన దేవుడు, రూతు గర్భములో నుంచి సాక్షాత్తు భగవంతుడే ఉద్భవించిన ఆశీర్వాదకరమైన జీవితాన్ని నీ గర్భము నుంచి కూడా జనము రావాలా. ఎవరు? విశ్వాసులను తయారు చేయాలా. విశ్వాసులకు తల్లివిగా శారాను పోలిన, రూతును పోలిన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలా. దేవుడు అట్లు మనకు సాయం చేయను గాక. చూద్దాం, ఎస్తేరుకు వస్తాం. ఇంకా ఎవరెవరు ఏ విధంగా ప్రకటించినారు? ఎస్తేరు గ్రంథం ఏం జరిగింది ఇక్కడ? ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 12 నుంచి చదవండి సిస్టర్. 4వ అధ్యాయము 12 నుంచి 13 నుంచి
ఎస్తేరు 4వ అధ్యాయము 13వ వచనం నుంచి చదవండి. ఎస్, ఎస్. ఈ సమయంలో మాట్లాడకున్న ఎడల అని అంటే మీరు మాట్లాడొద్దండి. ఈ సమయంలో మౌనంగా ఉండండి. అన్నం తిందాం, ముందు ఈ ఆహారం తిందాం ఆత్మీయంగా. ఇప్పుడు కడుపు నిండా తిందాం. దేవుడు బాగా రుచికరమైన ఆహారం మనకి ఇస్తాడు. డోంట్ వరీ. ఈ వాక్యాన్ని మనం విందాం. నేను చాలా దూరం నుంచి వచ్చిన కదా, ఎందుకు? మీకోసం, ప్రభు మాట ప్రకటించడానికి. ఈ మాట మీరు ప్రకటించాలి కదా. ఎస్తేరు ఏమని ప్రకటించిందో చూద్దాం. ఎస్తేరు కూడా యుద్ధ భూమిలో ఉన్నది, యుద్ధ భూమిలో ఉన్నది. అందుకే ఇక్కడ అంటది కదా, ఈమె ఎస్తేరు ఏమని ప్రకటిస్తుందంటే, సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను అమ్మబడిన వారము. కాబట్టి మనం ఎవరమమ్మా? మనము అమ్మబడినాం ఈ లోకానికి. నశింపజేయుటకు, సంహరింపబడుటకు. నీ జీవితం ఏ విధంగా ఉంది? అమ్మబడినాం కదా, అనుదినం చనిపోతున్నాం మనం, అనుదినం సంహరింపబడుతున్నాం, హతం చేయబడుతున్నాం. దినమెల్లాగ ప్రభుకై వధింపబడి ఉన్నటి గొర్రెలము అయినను ఊరేగించును మమ్ము విజయముతో స్తోత్రములు. అయినను ఎల్లప్పుడు మమ్ము ఊరేగించును మమ్ము విజయముతో స్తోత్ర. కాబట్టి అనుదినము వధింపబడిన గొర్రెపిల్ల జీవితం అనుభవిస్తున్నావా? అనుదినం వధింపబడుతున్నావా? అనుదినము సంతోషంగా దిగులు చింత లేకుండా తిని పండుకుంటున్నావా? నో. యుద్ధము చేయడానికి మనం పిలువబడ్డాం, సైన్యంగా ఉండడానికి పిలువబడ్డాం. ఏమని ప్రకటిస్తుంది ఎస్తేరు? సంహరింపబడుటకును హతము చేయబడి నశింపబడుటకును మేము అమ్మబడినాం. ఏమని ప్రకటిస్తుంది ఇక్కడ చూస్తాం. మొర్దెకై అంటే ఆమెను చాక్కున్న ఆయన, వాళ్ళ చిన్న ఆయన చెప్తున్నాడు, నువ్వు ఈ సమయమందు మాటలాడక మౌనముగా ఉన్న ఎడల. మరి నువ్వు మౌనంగా ఉండొచ్చా? ప్రభువు మాట సెలవిచ్చుతున్నాడు. ప్రకటించు స్త్రీలు సైన్యము, గొప్ప సైన్యం. ఆ గొప్ప సైన్యములో నువ్వు ఉన్నావా? ఉండకపోతే వచ్చేయి, వచ్చి ప్రభును ప్రకటించు. ఏమని ప్రకటించాలా? 16వ వచనంలో చూస్తే, నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసించు. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తమైనను, నేను రాజునకు ప్రవేశించి నేను నశించేదను. ఎటువంటి ప్రకటన అండి? యుద్ధ భూమిలో చావో రేవో, విజయమో వీర స్వర్గమో కదా. యుద్ధ భూమిలో పోయినోడు ఇంటికి వస్తాడో లేడో తెలీదు. హతసాక్షులుగా చేయబడిన ఎందరో, పౌలు, శీల, స్టెఫను. ఈ దినం మొన్న చనిపోయినాడు కదా, ఏం పేరు ఆయన? కర్క్ గారు, ప్రవీణ్ పగడాల గారు, ఎంతోమంది, గ్రహం స్టెయిన్స్ గారు. కర్క్ గారి భార్య ఏమంటుంది? నేను క్షమించినాను. గ్రహం స్టెయిన్స్ ఏమంటుంది? నేను క్షమించినాను. పగడాల ప్రవీణ్ గారి భార్య ఏమనింది? నేను క్షమించినాను. ఎందుకు? యుద్ధ భూమిలో ఉన్న నారీమణులు విజయమో వీర స్వర్గము అని వీర తిలకము దిద్దినటువంటి స్త్రీలు. నువ్వే విధంగా ఉన్నావు? శోధనలకు, పరీక్ష పరిశోధనలకు, చావుకు, శ్రమ అయినను బాధ అయినను, శ్రమ అయినను బాధ అయినను